సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాలము వాక్యం వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా మా ఇమ్మాన్యుయేలు సహవాసం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నందుకు, అనేకులకు మీరు దీన్ని షేర్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి అనేకులకి షేర్ చేయండి. అన్ని దానముల కంటే వాక్య దానము చాలా గొప్పది. అనేకులు అన్నదానము, వస్త్రదానము, గోదానము, భూదానము, ధనదానము ఇవన్నీ చేస్తారు. అయితే వాక్య దానము చేయడం చాలా గొప్పది. ఎందుకంటే వాక్యము దేవుడే గనక. వాక్యాన్ని నువ్వు ఇతరులకు పంపుతున్నావంటే దేవుని ఇతరులకు మీరు పంచుతున్నారు, దేవుని ఇతరులకు మీరు పరిచయం చేస్తున్నారని దాని అర్థం. కాబట్టి ఈ వాక్యాన్ని అనేకులకి పంపండి. ఈ పనిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లలు ఈ రోజున 138వ కీర్తన 6వ వచనములో ఉన్న ఒక వాక్యాన్ని చదువుతాను, వినండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మహోన్నతుడైనను, దేవుడు చాలా మహా ఉన్నతుడైన దేవుడు. ఆయన కంటే ఉన్నతమైన వారు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఆయన అంత గొప్పవాడైనప్పటికీ దీనులను లక్ష్యపెట్టును అని అంటాడు. దీనులు అంటే కేవలం దరిద్రులు మాత్రమే కాదు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, ప్రియులారా, వారు దీనులంటే ప్రియులారా గమనించాలి, ఆత్మీయ జీవితంలో కూడా పేదరికం కలిగిన వారు. బైబిల్లో చెప్పబడిన ఒక మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అని యేసు ప్రభులు వారు కొండ మీద తాను ప్రసంగించేటప్పుడు ఈ 9 ధన్యతలు చెప్తాడు. అందులో ఇదొక ధన్యత. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. దేవుని పిల్లలుగా దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఈ రోజున ప్రజలు దీనత్వాన్ని కలిగి జీవించాలి. దేవుని ఎదుట దీనత్వాన్ని కలిగి జీవించే ప్రజలను ప్రభుల వారు లక్ష్యపెట్టును అంటాడు. దాని అర్థం వారి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు అని దాని అర్థం. వారి మీద దేవుడు దృష్టి ఉంచాడంటే వారి బాధక సాధకాలలో, వారి ఇహ సంబంధమైనటువంటి ఇబ్బందులలో, ఇరుకులలో, కష్టాలలో, నష్టాలలో, అన్ని విషయాలలో ప్రభుల వారు వారిని గమనించి వారికి చేయూతను ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దావీదు రాసిన కీర్తనల్లో 9, 18, 10, 17 వచనాలలో యెహోవా దీనుల కోరికను నీవు మన్నిస్తావు, ఆలకిస్తావని చెప్పాడు. మనము దేవుని ఎదుట దీనులుగా బ్రతికి ఆయనకు మనం మొరపెట్టినట్లయితే ఆయన మన మొర ఆలకిస్తాడని వాక్యము సెలవిస్తుంది. కీర్తన 34:6లో కూడా ఈ రీతిగా అంటాడు, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని వాక్యం సెలవిస్తుంది. దీనత్వం ఎంత గొప్పదో చూడండి. మనము దీనత్వాన్ని కలిగి ప్రభుల వారికి మొరపెడితే ఆ కృప కలిగిన దేవుడు ఆలకిస్తాడని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు దీనత్వాన్ని గూర్చి ఎన్ని విషయాలు చెప్పబడ్డాయి అంటే, ప్రియులారా, బాగా గమనించాల్సింది, ఈ దినాన
మనుషులు దీనత్వాన్ని విడిచిపెట్టేశారు. చాలా మట్టుకు మనుషుల్లో దీనత్వం ప్రక్కకు వెళ్ళిపోతే వారిలో ఏముంటుందంటే గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అవిధేయత ఉంటుంది, బుద్ధిహీనత ఉంటుంది, లోబడని తనం ఉంటుంది. ఈ రీతిగా ఎన్నో చెడు కార్యాలు వారి హృదయంలోకి వచ్చి వారిని పాడు చేస్తూ ఉంటాయి. చాలామంది బిడ్డలకు అది అర్థం కాదు. దీనత్వం అంటే ఒక మంచి మాట చెప్తాను. మనకంటే పెద్దవారు మనకేదైనా చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా శిరస వహించడం. అంటే భూమి మీద మన తల్లిదండ్రులు కానీ, కుటుంబంలో భర్త కానీ, లేకపోతే పనిచేసే స్థలంలో యజమానులు కానీ, ఈ రీతిగా యజమానులకు కూడా మనము యజమానుల ఎదుట దీనత్వం కలిగి ఉండాలా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే రోమా పత్రిక 13లో అంటాడు, ఆయన ప్రతి అధికారము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏదీ కలగలేదు అని చెప్పాడు. కాబట్టి ప్రతి అధికారం దేవుని వల్ల కలిగాది. అందుకని ప్రభు పిల్లలైనటువంటి మనం ప్రతి అధికారానికి లోబడాలి. బైబిల్ సెలవిస్తుంది, ముష్కరులైన మీ అధికారులకు లోబడి ఉండుడి అనని. అంటే ఎంతోమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు. మీరు పనిచేసే స్థలంలో మీరు క్రైస్తవులా అని చెప్పి మీరు తక్కువ జాతి వారు అని అంటారు. మీరు క్రైస్తవులా, అసలు పరాదేశపు దేవుణ్ణి నమ్ముకున్నారు అంటారు. హేళన చేస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు. అయినా వారు నా యజమానులు కాబట్టి వారికి నేను విధేయత చూపెట్టడం చాలా మంచిది. దీనత్వాన్ని కలిగి జీవిస్తే బైబిల్ సెలవిస్తుంది, దీనత్వం కలిగి ఉంటే మనము భూమిని స్వతంత్రించుకుంటాం. ప్రభు చెప్పిన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పబడింది. దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఎన్నో కార్యాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనది దీనత్వం. నీకంటే పెద్దవారు చెప్పినప్పుడు లోబడి ఉండడమే దీనత్వం. అంతకంటే ముఖ్యంగా ప్రభుల వారు మనకు చెప్పే ప్రతి మాటకు విధేయత చూపెట్టడం దీనత్వం. దేవుని బిడలుగా మీకు నా మనవి, ఈ ఉదయకాలం మందు మనము దీనులుగా ఉంటున్నామా లేక గర్విష్ఠులుగా ఉన్నామా ఆలోచించాలి. బైబిల్ చెప్తాది, దీనత్వం దేవుని దృష్టి వారి మీద పడేటట్లుగా, దీనులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లుగా వాక్యము సెలవిస్తుంది. 147వ కీర్తన 6వ వచనములో ఈ రీతిగా రాయబడింది, యెహోవా దీనులను లేవనెత్తును అని చెప్పాడు. అంటే దీనత్వంలో ఉన్నటువంటి మనల్ని ప్రభుల వారు పైకి లేవనెత్తుతాడని. మన పేదరికము నుండి, మన అనారోగ్యం నుండి, మన ఆర్థిక స్థితి నుండి, ప్రతి పరిస్థితి నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తుతాడని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ ఈ రోజున మీ స్థితిగతులు తక్కువగా కనిపించవచ్చు. సమాజంలో ఒకవేళ మీరు తక్కువ వారుగా అనిపించబడవచ్చు. ఆర్థిక విషయంలో కానీ లేక ప్రతి విషయంలో కూడా ఇటువంటి తక్కువ స్థితి కలిగినప్పుడు ఎంతో విచారిస్తూ ఉంటాం. నాకెందుకు ఇంత దీనమైన పరిస్థితి కలిగాది అని విచారిస్తూ ఉంటాం. మానవ నైజం అదే. అయితే దేవుని ఎదుట దీనత్వం కలిగి జీవించు. దాన్నే సాత్వికమని కూడా అంటారు. దయచేసి వినాలి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు అని. మోషే సాత్వికుడు గనక కొన్ని లక్షల మందిని ఐగుప్తు దేశము నుండి కనానుకు నడిపించే గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. ఈ ఉదయకాలం మందు నీకు దీనత్వం చాలా ముఖ్యం. నిన్ను దూషించు వారికి ప్రతి దూషణ చేయొద్దు. నిన్ను హింసించే వారి కొరకు
ప్రార్థన చేయి. తరువాత నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టు. ఇదంతా దేనికి గుర్తంటే దీనత్వానికి, సాత్వికానికి సాదృశ్యమై ఉంది. దేవుని పిల్లలు కదా మీరు. ఎన్నో పర్యాయాలు మీలో దీనత్వం పని చేయాలని ఎదురు చూశాది. కానీ ఆవేశము లేక దీనత్వాన్ని పోగొట్టుకొని గర్వము, అహంకారము, అవిధేయత, లోబడనితనము, తిరుగుబాటు స్వభావాలు ఇవన్నీ లోపలికి వచ్చేస్తాయి. ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ఈ ఉదయకాలమందు మనం నేర్చుకోవాల్సింది దీనత్వాన్ని కలిగి ఉండడం. బైబిల్ ఏమంటుందంటే యెహోవా మహోన్నతుడు, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని చెప్తాడు. దేవునికి దీనులెవరో గర్విష్ఠులెవరో తెలుసు. యెహోవా దూరము నుండి గర్విష్ఠులను ఎరుగును అంటే దానర్థం గర్వపడే వారికి దేవుడు చాలా దూరంగా ఉంటాడు. యెహోవా గర్విష్ఠులను బాగుగా దూరము నుండి బాగుగా ఎరుగును అంటాడు. గర్విష్ఠులకు ఆయన దూరంగా ఉంటాడు, దీనులకు ఆయన దగ్గరగా ఉంటాడు. ఈరోజు నీవు దీనత్వాన్ని కలిగి ఉంటావా? గర్వాన్ని కలిగి ఉంటావా? గర్వం నీలో ఉంటే దేవుడు నీకు దూరంగా ఉంటాడు. దీనత్వం నీలో ఉంటే దేవుడు దగ్గరగా ఉంటాడు. దగ్గరగా ఉండి అన్ని పరిస్థితులలో నిన్నాయన పైకి లేవనెత్తి నిన్నాయన ఉద్ధరిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. 7వ వచనంలో అంటాడు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును అని చెప్పబడి ఉంది. శత్రువుల చేతిలో నుండి, కోపము నుండి రక్షించటానికి దేవుడు తన కుడి చేతిని చాపి మనల్ని రక్షిస్తాడంటాడు. అంటే దీనుడుగా ఉండేటటువంటి వానికి ఎంతమంది శత్రువులున్నా దేవుని కుడి చేయి వాని వైపు చాపి శత్రువుల ఇచ్చకు వాన్ని అప్పగించకుండా ఆయన కుడి చేతితో వాన్ని పట్టి రక్షిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి దీనత్వం ఉంటే దేవుడు నీకు దగ్గర ఉంటాడు. దీనత్వం ఉంటే నీ శత్రువుల ఇచ్చకు నిన్ను అప్పగించకుండా ఆయన కుడి చేతితో నిన్ను రక్షిస్తాడు. దయచేసి గర్వపడద్దు. గర్వం అనేది ఒకనాటికి మంచిది కాదు. గర్వపడే వారికి ఆయన దూరంగా ఉంటానని చెప్పాడు. దూరం నుండి గర్విష్ఠులను ఆయన ఎరుగును అని అంటాడు. దేవుడు దూరం అయిపోతాడు. ఎంత దూరం అంటే చాలా దూరం వెళ్ళిపోతాడు. దేవుని పిల్లలుగా ఒక తండ్రిగా నేను మీకు వినవించుకుంటూ ఉన్నాను. దీనత్వం మంచిది. ప్రభువుని అడగండి, ప్రభా ఈ దీనుని మొరపెట్టండి, ఈ దీనుని పైన మీ కృప చూపెట్టి కార్యము జరిగించండి ప్రభా. గర్వాన్ని విడిచిపెట్టి దీనత్వాన్ని కలిగి జీవించుటకు మాకు నేర్పించమని మహోన్నతుడైన దేవుని వేడుకొందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఆ మహిమ గల దేవుని ఎదుట మొరపెడదాం. కృపాభరితుడా, నీ ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు. బిడ్డలు చాలామంది ప్రభా ఈ విషయము ఎరుగక గర్వించి మీకు దూరం అయిపోయారు. ఈ రోజున మిమ్మల్ని దగ్గరికి తీసుకోవటానికి దీనత్వం ఒక్కటే కారణమని బిడ్డలు అర్థం చేసుకున్నారు. నీ ఎదుట, నీ వాక్యం ఎదుట బిడ్డలు దీనులై బ్రతుకుటకు దేవా కృప చూపెట్టండి. వారి దీన జీవితమును మీరు జ్ఞాపకం చేసుకొని శత్రువు చేతుల్లో నుండి బిడ్డల్ని విడిపించండి. మీ చేయి చాపి వారిని రక్షించండి. శత్రువు ఎన్నో రకాలుగా మీ బిడ్డల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఎన్నో పిల్లల విషయాల్లో ఎన్నో నష్టాలు కలిగించవచ్చు. స్వామి, నీ కుడి చేయి వారి వైపు చాపి వారిని రక్షించండి అయ్యా.
శత్రువు నీ దక్షిణ హస్తమును చూచి వాడు పారిపోవాలి స్వామి. ప్రతి కుటుంబం పైన నీ కుడి చేతిని చాపండి తండ్రి, చాపి బిడ్డల్ని రక్షించండి. వారి ఆర్థిక విషయాల్లో అభివృద్ధి చేయి స్వామి. వారి ఆత్మీయ విషయాల్లో అభివృద్ధి చేయి ప్రభా. వారి ఆరోగ్య విషయం అభివృద్ధి చేయి ప్రభా. కుటుంబంలో అందరినీ సంతోషంగా ఉంచండి, సమాధానంగా ఉంచండి, నెమ్మదిగా ఉంచండి స్వామి. ఐక్యత దయచేయండి. ప్రతి కుటుంబం పైన నీ దక్షిణ హస్తం ఉంచి వారిని కాచి కాపాడి బలపరచుమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ యేసు ప్రభు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కింద ప్రేయరు రిక్వెస్ట్, ప్రార్థన అవసరతల గురించి ఒక పట్టిక ఉంది. మీ ప్రార్థన అవసరతలు రాసి పంపండి, మానక ప్రార్థిస్తాము. తర్వాత మీరు యూట్యూబ్లోనో లేక వాట్సాప్లోనో లేక ఫేస్బుక్కో లేక ఇన్స్టాగ్రామో ఇంకా దేంట్లో మీరు జాయిన్ అవుతారో అక్కడుంది. దయచేసి జాయిన్ అయ్యి దేవుని వాక్యాన్ని వినండి. అనేకులకి దీన్ని పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.